హలో అండి. ఇంట్లో టిఫిన్‌కి ఏమి నానబెట్టినప్పుడు ఇలా సింపుల్‌గా ఇన్‌స్టాంట్‌గా దోస చేసుకోండి. ఈ దోస టేస్టీగా కాకుండా హెల్తీగా కూడా ఉంటుంది. ఇది జొన్న పిండి, గోధుమ పిండితో తయారు చేసుకోవాలి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి, మీకు కూడా తెలుస్తుంది. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని అందులో సగం కప్పు వరకు జొన్న పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సగం కప్పు వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ జొన్నలు అయితే ఇంట్లోనే పట్టించిందండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకున్నాను. అలాగే సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా నేనైతే కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. నా దగ్గర పెరుగు లేదు కాబట్టి ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్టీగా ఉంటాయి దోశలు, అయితే మంచి టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులోకి సరిపడినంత వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దోశ పిండి ఎలా ఉంటుందో అంత పలుచగా అయితే తడుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తడుపుకోండి, ఒకటేసారి మొత్తం అయితే వేసుకోకండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక గంట సేపటి వరకు అయితే నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా గంట సేపటి వరకు అయితే నానబెట్టుకుంటున్నాను. ఈలోపు మనం పల్లికారం చేసుకుందాము. పల్లికారం చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికోసం అయితే కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులోకి ఒక సగం కప్పు వరకు పల్లీలు అయితే వేసుకుంటున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎలాంటి పచ్చిదనం అనేది ఉండకుండా లోపల కూడా ఈవెన్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకొని అదే కడాయిలో మీరు ఎంత కారం తింటారో చూసుకొని అన్ని ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఎండుమిర్చిని అయితే ఇట్లా వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం మినపప్పు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నానంటే ఈ ఎండుమిర్చి అనేది చాలా ఘాటుగా ఉంటుంది కదా, అది కరెక్ట్ వేగడానికి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీనంతా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఈ కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. అలాగే సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని పౌడర్లో అయితే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పంటికి తగిలేటట్లు పౌడర్లో అయితే చేసుకోండి. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దోశ వేసుకోవడానికి అయితే దోశ పెంక అయితే పెట్టుకున్నాను. ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఒక స్పూన్ పిండి తీసుకొని ఇట్లా కొంచెం మందంగానే వేసుకోండి. కొంచెం పలచగా మీకు ఎట్లా నచ్చితే అట్లా మందంగా అంటే మందంగా వేసుకోవచ్చు, లేదంటే పలచగా అంటే పలచగా కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే వేసుకోండి. దీనైతే మూత పెట్టుకొని కాసేపు అయితే ఇలానే వదిలేసేయాలి. కొంచెం ఆయిల్ పైనుంచి వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నా ఏం కాదు, వేసుకోకున్నా ఏం కాదు. నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని అలానే ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయాలి. తర్వాత చూడండి, ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకుంటున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి దోశలు అయితే. తిన్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. ఇలానే అన్ని దోశలు అయితే ఇలానే చేసుకున్నాను. చాలా బాగుంటాయండి. మనం మామూలుగా ఇంట్లో చేసుకున్న దోశలు ఒక టేస్ట్ ఉంటాయి, ఇవి ఒక టేస్ట్ ఉంటాయి అన్నమాట. చాలా హెల్తీ కూడా, ఎందుకంటే ఇందులో జొన్న పిండి ఉంది కదా, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇలా పల్లికారంతో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది దోశ అయితే. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. మీ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.